ఎడ్యుకేషన్ అనేది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఎడ్యుకేషన్ వల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ సోషల్ ప్రాబ్లమ్స్ని మనం ఒకేసారి సాల్వ్ చేయొచ్చు. సో ఈ ఎడ్యుకేషన్ గ్యాదర్ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. బట్ అక్కడే డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూ ఈక్విటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఎన్షూర్ చేయకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు చాలా వెనుకబడిపోతారనమాట. అయితే ఇదే కంటెక్స్ట్లో మనకి యూజీసీ వచ్చేసరికి యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇవి 2012 రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేశాయి. అయితే సుప్రీంకోర్టు దీని మీద స్టే అనేది ఇవ్వడం జరిగింది. దానికి వేరియస్ రీజన్స్ కూడా కోట్ చేశారు. సో ఇప్పుడు ఈ యూజీసీ రూల్స్ ఏంటి, వాటి డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి, అవి డిస్క్రిమినేషన్ ఎలా ఎండ్ చేస్తాయో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇప్పుడు రోహిత్ వేముల అండ్ పాయల్ తాడ్వి అని ఇద్దరు పీపుల్ డిస్క్రిమినేషన్కి గురయ్యారనమాట. సో ఆ కంటెక్స్లో సుప్రీంకోర్టు ఈ 2012 రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా స్ట్రెంథెన్ చేయమని చెప్పేసి మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో అది కాకుండా బేసిక్గా ఏమవుతుంది, క్యాంపస్లో గ్రోయింగ్ డిస్క్రిమినేషన్ అనేది జరిగిపోవడము అండ్ ఎవరైతే మార్జినలైజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడము. సో ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఏదైతే ఉందో, ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, ఇట్ హాస్ బికమ్ ఏ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ రాదర్ దాన్ ఏ క్వాంటిటేటివ్ ప్రాబ్లమ్. ఇది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లమ్లో మారిపోయింది. నౌ వాట్ ఈస్ ద లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ బేసిస్? సో మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది, ఈవెన్ ద కాన్స్టిట్యూషన్ మొరాలిటీ సేస్ దట్ వీ షుడ్ బీ ట్రీటింగ్ ఎవ్రీ వన్ ఈక్వలీ. సో ఆర్టికల్ 14 సేస్ ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 15 సేస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 17 సేస్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ. ఇవన్నీ మనకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ న్యూ రూల్స్ వచ్చేసరికి టు ఎండ్ ద డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ caste, రిలీజియన్, రేస్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ డిజబిలిటీ. అండ్ మెయిన్గా కూడా చూసుకుంటే టు ప్రమోట్ ద ఈక్విటీ, ఇంక్లూజన్ అండ్ సేఫ్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ ద స్టూడెంట్స్ హూ ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్, రైట్? సో ఏదైతే టార్గెట్ గ్రూప్స్ కవర్ చేసామని చెప్పంటే దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ వన్ ఆఫ్ ద కీ చేంజెస్ వచ్చేసరికి దీంట్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఇంక్లూడ్ చేయడం. దాంతోపాటు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఉమెన్. మెయిన్గా ఈ రూల్స్ బట్టి మనము వీళ్ళని టార్గెట్ చేస్తున్నాం అనమాట. ఆల్ దీస్ సెక్షన్స్ ఆర్ టార్గెటెడ్. నౌ మ్యాండేటరీ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద యూజీసీ షెల్ హ్యావ్ 1 ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్, 1 ఈక్విటీ కమిటీ అండ్ ఈక్విటీ స్క్వాడ్స్. ప్రతి ఎడ్యుకేషన్ సెంటర్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఈ 3 అనేవి ఖచ్చితంగా ఉండాలి. అయితే ఫస్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్, ఇది మెయిన్గా ఏంటంటే ఒక అడ్జుడికేటరీ టైప్ కమ్ ఒక పాలసీ బాడీ లాగా. మెయిన్ దీని ఫంక్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ టు ఇంప్లిమెంట్ ద ఈక్విటీ రిలేటెడ్ పాలసీస్, సెకండ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసిస్ట్ చేయడం, అండ్ థర్డ్లీ అండ్ డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు దే హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్. అండ్ ఎక్కడైతే లీగల్ సపోర్ట్ అనేది కావాల్సి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లీగల్ సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకి కంపోజిషన్ చూసుకుంటే 5 ఫ్యాకల్టీ మెంబర్స్. దీంట్లో ఏంటంటే రిజర్వేషన్ మ్యాండేట్ అనేది లేదు. ఎందుకు? ఇట్ ఈస్ జస్ట్ అడ్జుడికేటరీ బాడీ. దీంట్లో కాకపోయినా కూడా వేరే 2 పార్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే మనకి రిజర్వేషన్ ఎన్ష్యూర్ చేశారు. బట్ దీంట్లో అయితే ఏ రకమైన రిజర్వేషన్ అనేది ఎన్ష్యూర్ చేయలేదు. సో దీస్ 5 ఫ్యాకల్టీ మెంబర్స్ కెన్ బీ ఎనీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేటగిరీస్. నౌ స్పెషల్ ప్రొవిజన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో ఇనఫ్ స్టాఫ్ లేరు ఆర్ ఇనఫ్ ఫ్యాకల్టీ లేనప్పుడు ఆ కాలేజ్ దేనికైతే అఫిలియేటెడ్ అయి ఉంటుందో ఆ అఫిలియేట్ అయిన యూనివర్సిటీ ఈఓసీఏ దీని ఈఓసీ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఒక ఫ్యాకల్టీ స్ట్రెంత్ కనుక సరిపోతే కాలేజ్లో ద అఫిలియేటింగ్ యూనివర్సిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ఇన్ కేస్ ద కాలేజ్ ఈస్ ల్యాకింగ్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ లేకపోతే ఈ స్పెషల్ ప్రొవిజన్ అనేది కాలేజెస్కి ఇచ్చారనమాట. నౌ సెకండ్ పార్ట్ ఏంటి? ఈక్విటీ కమిటీ. ఈ ఈక్విటీ కమిటీలో మొత్తం మనకు వచ్చేసరికి 10 మెంబర్స్ ఉంటారు. ఈ 10 మెంబర్స్ విల్ బి చైర్డ్ బై ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. సో ఈ కమిటీకి చైర్మన్ వచ్చేసరికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ దీంట్లో మాత్రం ఈ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. అంటే 10 మెంబర్స్లో అట్లీస్ట్ హాఫ్ అంటే 5 మెంబర్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజబిలిటీస్, ఉమెన్. సో మొత్తం స్ట్రెంత్ 10 మెంబర్స్ హెడెడ్ బై ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. వేరాస్ దాంట్లో 5 మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ 3 నుంచి ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మెయిన్గా వీటి ఈక్విటీ కమిటీ ఫంక్షన్స్ ఏంటి? ఈ డిస్క్రిమినేషన్ బేస్డ్ కంప్లైంట్స్ ఏవైతే వస్తాయో ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా ఈ కమిటీ చూసుకుంటుంది అనమాట. అండ్ దే విల్ మేక్ ష్యూర్ దట్ ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా టైం బౌండ్ రిడ్రెసల్ జరుగుతాయని.
ముందు కూడా మనకి రూల్స్ ఉండేవి, కానీ టైం బౌండ్ అడ్రస్ అనేది జరగలేదన్నమాట. సో మెయిన్గా టైం బౌండ్గా అడ్రస్ చేయడానికి ఇది ఒకటి. అండ్ దే హ్యావ్ టు సబ్మిట్ ద రిపోర్ట్ విత్ ఇన్ 15 days అండ్ ద ఇన్స్టిట్యూషన్ హెడ్ షుడ్ యాక్ట్ విత్ ఇన్ ద 7 days. అంటే ఒకసారి రిపోర్ట్ సబ్మిట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ 7 days అనేది యాక్షన్ అనేది తీసుకోవాలన్నమాట. నౌ వాట్ ఇస్ ద టైమ్ లైన్ ఫర్ కంప్లీట్ హ్యాండ్లింగ్? కమిటీ మీటింగ్ వచ్చేసరికి విత్ ఇన్ 24 hours అయిపోతుంది. దాని తర్వాత రిపోర్ట్ 15 daysలో సబ్మిట్ అవుతుంది. దెన్ యాక్షన్ ఇనిషియేషన్ విల్ టేక్ విత్ ఇన్ ద 7 days అండ్ ఆల్సో ఎన్ష్యూరింగ్ అల్టిమేట్గా ఇదంతా కూడా ఎందుకు అని చెప్పంటే స్పీడీ జస్టిస్ ఎన్ష్యూర్ చేయడానికి ఇదంతా కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. నౌ ఈక్విటీ స్క్వాడ్స్ పర్పస్ ఏంటి? దీస్ స్క్వాడ్స్ ఆర్ లైక్ ఆన్ గ్రౌండ్ స్క్వాడ్స్ అనమాట. అంటే వెళ్ళి క్యాంపెయిన్స్ని విజిలెంట్గా చూసుకోవడము, దాంతోపాటు డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్ అనేవి చేయడము చేస్తూ ఉంటారు. ఇది ఎలా చేస్తారు? దే విల్ బి మేకింగ్ సర్ప్రైజ్ విజిట్స్ టు ద వల్నరబుల్ స్పాట్స్. ఎక్కడైతే డిస్క్రిమినేషన్ జరుగుతుంది అనుకుంటారో అలాంటి వాటికి సర్ప్రైజ్గా విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ది క్యాంపస్ క్లైమేట్. అంటే క్యాంపస్లో అంతా బాగానే ఉందా, ఎక్కడైనా డిస్క్రిమినేషన్ అవుతుందా, ఎవరివన్నా ఇష్యూస్ రిజాల్వ్ అవ్వట్లేదా, ఇదంతా కూడా ఓవరాల్గా వీళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ అడిషనల్ సేఫ్ గార్డ్స్ వచ్చేసరికి ఒక 24/7 ఈక్విటీ హెల్ప్ లైన్ అనేది ఉంటుంది. అండ్ ఈ ప్రతి క్యాంపస్కి కూడా ఈక్విటీ అంబాసిడర్స్ అనే వాళ్ళని అపాయింట్ చేసి దీస్ ఈక్విటీ అంబాసిడర్స్ ఆర్ దీస్ పీపుల్ విల్ యాక్ట్ యాజ్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ ఈక్విటీ. అంటే క్యాంపస్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ జరగకుండా దే విల్ బీ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈక్విటీ. మెయిన్గా ఈ రకంగా చేయడం వల్ల దీంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఈక్విటీ కమిటీ అనేది ఉందని చెప్పేసి ఓవరాల్గా క్యాంపస్ అంతా కూడా మార్కెటింగ్ చేయడము ఆర్ అవేర్నెస్ క్రియేట్ చేయడము అండ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూజివ్, ఆ ఇంక్లూజివిటీ బిల్డ్ చేయడము, ఇదంతా కూడా వీళ్ళ పనే అనమాట. నెక్స్ట్ మానిటరింగ్ వచ్చేసరికి ఒక నేషనల్ లెవెల్ యూజీసీ మానిటరింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే మెయిన్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లై అవుతున్నావా లేదా, అవన్నీ ఈ కమిటీస్ పెట్టాయా లేదా, ఇదంతా కూడా చూసుకోవడం నేషనల్ లెవెల్ యూజీసీ మానిటరింగ్ కమిటీ బాధ్యత అనమాట. ఒకవేళ ఇఫ్ ఎనీ కాలేజ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్ ఆర్ ఇఫ్ నాట్ ఈజ్ నాట్ లైక్ ఎన్ష్యూరింగ్ దిస్ లెవెల్ ఆఫ్ లైక్ వాట్ ఈస్ ఎ జస్టిస్, వాట్ దే కెన్ డూ ఇస్ యూజీసీ కెన్ డిబార్ ఫ్రమ్ ద యూజీసీ స్కీమ్స్. అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని యూజీసీ స్కీమ్స్ నుంచి డిబార్ చేసేస్తుంది కంప్లీట్గా. అండ్ దే విల్ స్టాప్ అప్రూవల్ ఫర్ డిగ్రీ ప్రోగ్రామ్స్. అంటే కొత్తగా డిగ్రీ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలన్నా, ఎగ్జిస్టింగ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వాటిని వెంటనే కూడా ఆపేస్తుంది. అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆపేయడం జరుగుతుంది. దాంతోపాటు సెంట్రల్ నుంచి మనకి యూనివర్సిటీ కొన్ని గ్రాంట్స్ వస్తూ ఉంటాయి, ఆ గ్రాంట్స్ని కూడా ఆపే అంత పవర్ మనకి యూజీసీకి ఉంది. సో ఇఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కంప్లయింగ్, దీస్ ఆర్ ద పెనాల్టీస్ విచ్ ద ఇన్స్టిట్యూషన్స్ కెన్ అట్రాక్ట్, రైట్. మెయిన్గా కాంట్రవర్సీ వచ్చేసరికి ఏమైంది అని చెప్పంటే ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా దీంట్లో జనరల్ కేటగిరీని ఎక్కడ ఇంక్లూడ్ చేయలేదు. సో ఎక్కడైనా ఫేక్ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఆర్ ఫాల్స్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేశారు. దాంతోపాటు దే ఆర్ సేయింగ్ దట్ ఇది పాసిబుల్ క్యాస్ట్ పోలరైజేషన్, అంటే ఒక సైడ్ క్యాస్ట్ వాళ్ళకి ఫేవర్ చేసేటట్టు, ఒక సెట్ ఆఫ్ ది పీపుల్కి ఫేవర్ చేసేటట్టు ఉన్నాయని చెప్పేసి చాలామంది కూడా కాంట్రవర్సీ రేస్ చేశారు. సో ఎవ్రీవన్ స్టార్టెడ్ పుట్టింగ్ #UGC రోల్ బ్యాక్. అందరూ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా ఇష్యూ చేశారనమాట. బట్ గవర్నమెంట్ ఆర్ యూజీసీ స్టాండ్స్ ఏంటి? స్టాండ్ ఏంటంటే దే ఆర్ జస్ట్ ప్రివెంటివ్ బట్ నాట్ ప్యూనిటివ్ అండ్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ రెగ్యులేషన్స్ తీసాం కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? సోషల్ జస్టిస్ ఉండాలి, క్యాంపస్లో హార్మనీ ఉండాలి అండ్ ఏ స్టూడెంట్ డిగ్నిటీ కూడా లూజ్ అవ్వకూడదు అని చెప్పేసి యూజీసీ ఏమో చెప్తుంది. సో ద గవర్నమెంట్ అండ్ యూజీసీ ఈజ్ టేకింగ్ దిస్ స్టాండ్. బట్ ఏదైతే అలిగేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అలిగేషన్స్ ఇవి ఉన్నాయన్నమాట. సో వీటన్నిటి డిబేట్లో ఏమైంది అని చెప్పంటే సుప్రీంకోర్టు వాజ్ వెరీ క్లియర్ సెయింగ్ దట్ ఈ డిస్క్రిమినేషన్ అనేది ఏ బేసిస్లో అవుతుంది ఇంకా క్లియర్గా డిఫైన్ చేయలేదు. అండ్ దాంతోపాటు ఇంకా ప్రొవిజన్స్ అనేవి చాలా అన్క్లియర్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ప్రొవిజన్స్ అన్క్లియర్ ఉంటాయో వాటిని ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఆ రకంగా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ టు టేక్ యాక్షన్ ఆర్ ఇంటర్ప్రిట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో దట్స్ వై సుప్రీం కోర్ట్ హ్యాస్ స్టేడ్ దీస్ రెగ్యులేషన్స్. సో ఈ రకంగా వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్. దానివల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఇవన్నీ చూసాము. విల్ బీ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.